ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో మనం ఎజ్రా గ్రంథం నుండి ధారావాహిక సందేశాలు వింటున్నాం. మీకు తెలిసినట్లుగా ఈ సందేశాలను మన సంఘ సభ్యులు ప్రియులు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్నారు. ది ఆర్డినెన్స్ ఫౌండ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ అండ్ రినోవేషన్ ఆఫ్ ది టెంపుల్ కంప్లీటెడ్ విత్ ద ఫండ్స్ రేజ్డ్. మందిర నిర్మాణానికై దొరికిన శాసనము, సమకూర్చబడిన నిధులతో పూర్తయిన మందిర పునర్నిర్మాణము. ఈ అంశంపై వారు సందేశాన్ని అందించక మునుపు ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో, ధ్యాన స్వభావం
అనుదిన దైవజనానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నాయన, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. నమ్మదగిన దేవుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ లేఖన భాగాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మాకు బోధించమని, తద్వారా మేము బాగుపడాలని, ఉద్ధరించబడాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి, కనికరించి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. 5 అధ్యాయాలు అయిపోయినాయి. 6వ అధ్యాయం అంటే, అప్పుడు రాజుని దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోన్లో ఖజానాలోని దస్తవేజు కొట్టులో వెదకగా, ఏం వెతికారు? ఉత్తర్వులు వెతికారంట. వెదకగా మాదీయుల ప్రదేశమైన ఎగ్బతాన అనుపురంలో ఒక గ్రంథం దొరికింది. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడేది. రాజైన కొరేషి ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు అతడు యెరూషలేములో ఉండి దేవుని మందిరం గురించి నిర్ణయించినది ఎవరంట? కోరేషి రాజు నిర్ణయించింది. ఇక్కడ కనిపించింది. ఎక్కడ వెతికారండి? ఒక ధనాగారంలో వెతికారంట. చూడండి, ఖజానాలో దస్తావేజులు ఉన్న దాంట్లో వెతికితే ఇది దొరికిందంట. ఎజ్రాతో వచ్చిన వారు 1754 మంది వచ్చారండి. ఎజ్రాతో కొంచెం మంది వచ్చారు. తర్వాత జెరుబ్బాబెల్ 2 విడతలుగా వచ్చారు. ఎజ్రా వేరేగా వచ్చాడు, జెరుబ్బాబెల్ వేరేగా వచ్చాడు. ఆ జెరుబ్బాబెల్తో వచ్చింది 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఏ రాజులే కానీ ఏ జనులే కానీ ఈ ఆజ్ఞకు భంగపరిచి యెరూషలేములో దేవుని మందిరం నశింపజేయుటకు చెయ్యి చాపిన యెడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయని దర్యావేశాన్ని నేను ఆజ్ఞ ఇస్తుంది. ఏమంటుడు? ఎవరైనా దాన్ని భంగపరిస్తే దేవుడు చర్య తీసుకుంటాడంట. ఎవరు చెప్తున్నాడు? చెయ్యి చాపి దేవుని మందిరం నశింపజేయుటకు చెయ్యి చాపిన యెడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని, దేవుని నామం వారిని నశింపజేస్తుంది అని చెప్పాడు. 13వ వచనం చూద్దాం. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తైనను వీరిద్దరి పేరు వీరి పక్షంగా దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగంగా పని జరిపించారు. ఈ ఆజ్ఞను బట్టి వేగంగా పని సాగించారంట. నది అవతల ఉన్నవారంటే రెవెన్యూ ఎక్కువగా వచ్చేదన్నమాట. అందుకని నది అవతల ఏదైనా సీపోర్ట్ ఉందనుకోండి, రేవు పట్టణం, అక్కడ చాలా చాలా ఇన్కమ్ వస్తాం, రెవెన్యూ. 5వ అధ్యాయంలో ఆగిపోయింది, 6వ మొదలైంది. తర్వాత ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. దీన్ని ఎవరైనా భంగపరిస్తే వాళ్ళకు నష్టం జరుగుతుంది. తర్వాత 13వ వచనంలో రెవెన్యూ కలెక్ట్ చేశాడు. ఒక మందిరం చేసేటప్పుడు ఫండ్స్ రేజ్ చేయడం అనేది కూడా చాలా ప్రధానమైన అంశం. కాబట్టి ఈ లెటర్ ఆధారంగా 6వ అధ్యాయంలో ఫుల్ కంప్లీట్ సపోర్ట్ చేసి మందిర నిర్మాణము మళ్ళీ పెట్టారన్నమాట. 19వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 19వ వచనం. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యవలసిన ఉపకరణంలో నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలను. ఏమని ప్రకటన చేశాడు? నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను నీవు యెరూషలేములో దేవుని ఎదుట అప్పగించవలను. ఎవరికి ఇచ్చారు ఇవి? కోరేషికి ఇచ్చినట్టుగా ఇక్కడ ఉపకరణాలు ఇచ్చినట్టుగా ఉంది. ఆ ఉపకరణాలన్నీ కూడా అవి ఎవరైతే పంపించారో వాళ్ళ పక్షంగా యెరూషలేములో హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక ఉత్తర్వు చేశారనమాట. తర్వాత పస్కాను కూడా చేశారు. ఈ పస్కా అనేది చాలా 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 మంచి మాట అండి. 22వ వచనం. 1000 తూముల గోధుమల 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షరసము, 300 తూముల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇవ్వవలను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయించబడను దాని ఆకాశమందలి దేవుని మందిరములకు జాగ్రత్తగా చేయింపవలను. ఒక ఆజ్ఞ ఇచ్చారండి ఈ పస్కా కొరకు. ఇక్కడ పస్కా కూడా వధించినట్టుగా ఉంది. పస్కా ఇశ్రాయేలులకు చాలా మంచి పండుగ. ఎందుకంటే వాళ్ళు విమోచించబడిన దానికి గుర్తుగా ఉంది కనుక పస్కాని తప్పకుండా ఆచరిస్తారు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంది ఏంటంటే, నాయకత్వంలో జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఎజ్రా వచ్చిన తర్వాత జెరుబ్బాబెల్ ఇచ్చాడు. జెరుబ్బాబెల్ వచ్చిన తర్వాత ముమ్మరంగా యెరూషలేము మందిరం నిర్మించబడింది. దానికి కావాల్సిన రెవెన్యూ నది అవతల నుంచి కలెక్ట్ చేసుకొచ్చారు. తర్వాత వెండి ఉపకరణాలు కూడా యెరూషలేము మందిరానికి ఇచ్చారు. తర్వాత దాని ద్వారా కంప్లీట్గా మందిరం అయిపోయింది. ఆ 19-22 వచనాల్లో కూడా మనం చూసాం. పస్కా నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొలని వాడేవాడు త్వరగా విచారణ చేసి మరణశిక్షను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తైనను, ఖైదునైనను వారికి విధింపాలి. ఎవరైతే ఈ రూల్స్కు మందిర నిర్మాణానికి అబ్జెక్షన్ చేస్తారో వాళ్ళని ధర్మశాస్త్రం ప్రకారంగా, రాజ చట్టం ప్రకారంగా కొన్ని రూల్స్ పెట్టడం. అంటే మనుషులు చాలా ఈజీగా ఒక రాజరికం లేదన్నట్టు, ఒక ఆజ్ఞ లేనట్టు, ఒక శాసనం లేనట్టు, తమకు తామే గొప్పవారమని ఫీల్ అవుతున్నప్పుడు, మందిర నిర్మాణానికి అభ్యంతరం చేస్తున్నప్పుడు ఒక స్ట్రాంగ్ శాసనం ఒకటి చేశాడనమాట. దీని ద్వారా
మందిర నిర్మాణం కంప్లీట్ అయింది. ఈ 6వ అధ్యాయంలో జెరుబ్బాబెల్తో ఎంతమంది వచ్చారు, ఎజ్రాతో ఎంతమంది వచ్చారు, జెరుబ్బాబెల్ నాయకత్వంలో తిరిగి మందిరం నిర్మాణమైంది, దానికి కావాల్సిన నిధులు ఎలా సమకూర్చబడ్డాయి, మందిర నిర్మాణం తర్వాత పస్కా ఎలా చేశాడనే మాటలు రాయబడినాయి. ఈ మాటలు దేవుడు దీవించుగాక.